ఫ్రెండ్స్ ఇది రియల్మీ 16 Pro Plus చాలా రోజులు అయింది నా దగ్గరికి వచ్చి టెస్ట్ చేస్తా ఉన్నా ఇన్ డెప్త్ గా. డైరెక్ట్ గా బ్రాండే మనకు సెండ్ చేసింది. టెస్ట్ చేయడానికి కూడా కొంచెం ఎక్కువ టైం దొరికింది మనకు. ఇన్ డెప్త్ గా టెస్ట్ చేసి నాకేమనిపించిందో మాత్రమే చెప్తాను. ఇక్కడ బ్రాండ్ పంపించింది కదా అని చెప్పి పాజిటివ్ గా మాట్లాడడం ఏం లేదు. నేను క్లియర్ గా వాళ్ళకి చెప్పాను నాకు అనిపించింది నేను చెప్తా అని చెప్పి. సో ఇంకా వీడియో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. బ్యాక్ సైడ్ క్లియర్ గా రాశారు నాట్ ఫర్ సేల్ అని చెప్పి, ఎందుకంటే ఇది రివ్యూ యూనిట్ కాబట్టి. బాక్స్ ఓపెన్ చేయగానే దీంట్లో ఒక ట్రాన్స్పరెంట్ కేసు, కొంచెం పేపర్ వర్క్ ఉంటుంది. దాని తర్వాత మొబైల్ ఉంటుంది. మొబైల్ పక్కన పెడితే మనకు దీంట్లో 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నాడు. టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఇస్తున్నాడు. ఇంకా మొబైల్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ ఈ మొబైల్ అసలు చాలా స్మూత్గా ఉంది. బ్యాక్ సైడ్ లెదర్ ఒక సాఫ్ట్ టెక్స్చర్ తో వస్తుంది. కొంచెం డిఫరెంట్ ఫీల్ అనిపిస్తుంది. ఈ మొబైల్ కి స్క్రీన్ గార్డ్ కూడా ఇస్తున్నారు. ఇంకంతే బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేసినట్టే. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ బ్యాక్ సైడ్ లెదర్ చాలా సాఫ్ట్ గా ఉంది. ఇది రెన్యూబుల్ ప్లాంట్ బేస్డ్ స్ట్రా తో తయారు చేశారంట. మామూలుగా మనం బయట కెఫేస్ లో కాఫీ తాగేటప్పుడు కొన్ని స్ట్రాస్ ఇస్తారు కదా, సాఫ్ట్ గా ఉంటాయి. సేమ్ అదే దీంట్లో యూజ్ చేసే అంటున్నారు వీళ్ళు. అలాంటి పేపర్ టైప్ మెటీరియలే కొంచెం సాఫ్ట్ గా బాగుంది. ఇంత సాఫ్ట్ గా ఉంది కాబట్టి మాసిపోతా ఉంది మొబైల్. ఎక్కడన్నా పెట్టి తీసినప్పుడు మరకలు అయితే పడుతున్నాయి. మీరు కేసు వేసుకొని వాడితే బెటర్. అండ్ ఇంకోటి కూడా ఈ కెమెరా దగ్గర మెటల్ ఫ్రేమ్ యూజ్ చేశారు. దీనికైతే ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తా ఉంది. కొంచెం చూడడానికి బాగాలేదు. ఫింగర్ ప్రింట్స్ అతుక్కున్నప్పుడు ప్రతిసారి తుడుచుకోవాల్సి వస్తుంది. సైడ్ అంతా ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. ఈ మొబైల్ డిజైన్ చేసింది నాటో ఫకుషవా అంట. నేను ఒకవేళ పేరు రాంగ్ గా స్పెల్ చేసి ఉంటే సారీ. ఇతను ఇంతకు ముందు కూడా రియల్మీ మొబైల్స్ కి డిజైన్ చేశాడు. మీకు గుర్తుందా, ఇంతకు ముందు రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ వచ్చింది సూట్ కేస్ డిజైన్ తో. అది కూడా ఇతనే డిజైన్ చేశాడంట. అండ్ ఇంకోటి కూడా రియల్మీ GT 2 Pro వచ్చింది కదా పేపర్ తో, దాన్ని డిజైన్ చేసింది కూడా ఇతనే అంట. సో మళ్ళీ ఈ మొబైల్ కూడా డిజైన్ చేయించుకున్నారు. ఇంకా ఈ మొబైల్ మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. ఫస్ట్ ఇది గోల్డ్ కలర్ నా దగ్గర ఉండేది. ఇంకోటి బ్లాక్ అండ్ పింక్ కలర్ లో కూడా ఉంది. మొబైల్ వెయిట్ 203 గ్రామ్స్ దాకా ఉంది. 8.49 mm థిక్నెస్ తో వస్తుంది. ఇంకా IP66 + 68 + 69 + 69K ఇన్ని ఉన్నాయి. ఈ లాస్ట్ లో 69K ఉంది కదా. ఈ IP రేటింగ్ ఇండస్ట్రీ మెటీరియల్స్ ఉంటుంది. ఎక్కువ వాటర్ లో దడిచే మిషనరీస్ కి, హాట్ వాటర్ లో దడిచినా ఏం కాకుండా ఈ IP రేటింగ్ అయితే ఇస్తారు. మొత్తం 36 లిక్విడ్స్ కి సర్వైవ్ అయిందంట. నెక్స్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.8 ఇంచ్ 1.5K క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ సపోర్ట్ ఉంది. 10-bit ప్యానల్, 6000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 1800 nits HBM తో వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. అండ్ ఈ మొబైల్కి వచ్చేది చాలా పెద్ద డిస్ప్లే 6.8 ఇంచ్. మీరు వీడియోస్ చూసేటప్పుడు చాలా బాగుంది. కలర్స్ డీటెయిల్స్ కానీ మంచిగా అన్ని సపరేషన్ బ్లాక్స్ బాగా చూపిస్తుంది. డిస్ప్లే మాత్రం మీకు కొంచెం ప్రీమియం గా అనిపిస్తుంది. అందులో క్వాడ్ కర్వ్ డిస్ప్లే, ఇది ఫ్లాట్ డిస్ప్లే కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనిలో సౌండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ యూస్ చేశారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఇలాంటివి ఉండవు. ఓ రియాలిటీ అని ఉంది అది. సౌండ్ ఒకసారి మీరే వినండి. ఈ మొబైల్ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. నేను కూర్చొని చాలా రోజుల నుంచి ఉంది కదా మొబైల్, బాగా టెస్ట్ చేశాను. మేము బ్యాటరీ డ్రైన్ చేస్తే ఈ మొబైల్ 8 hours 55 minutes వచ్చింది. సో చాలా ఎక్కువ. అది పనిగా కూర్చొని డ్రైన్ చేసాం. మీకు ఇక్కడ నేను క్లియర్ గా డీటెయిల్స్ ఇస్తున్నా చూడండి. ఏ అప్లికేషన్ ఎంతసేపు యూజ్ చేసాం, ఎంత డ్రాప్ అయింది అని. ఇది మా టెస్టింగ్, మీకు మారిపోవచ్చు. మేము అది పనిగా కూర్చొని బ్యాటరీ టెస్ట్ చేసాం కాబట్టి అంత వచ్చింది. మీరు కానీ నార్మల్ గా యూజ్ చేసే వాళ్ళంటే ఇంకా ఎక్కువ రావచ్చు. లేదు ఇంకా పవర్ఫుల్ యాప్స్ యూజ్ చేస్తే ఇంకా తక్కువ కూడా రావచ్చు. 80 watts ఛార్జర్ ఇస్తున్నారు కదా, దాంతో ఛార్జ్ చేస్తే కరెక్ట్ గా 55 minutes కి ఫుల్ ఛార్జ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేసింది Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ యూజ్ చేశారు. 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. బేస్ వేరియంట్ 8+128GB తో వస్తుంది. LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ టైప్ యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ అయితే నార్మల్ యూస్ కి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నార్మల్ టాస్క్లన్నీ ఈజీగా చేస్తుంది. మీరు పెద్ద పెద్ద గేమ్స్ ఆడదాం అనుకుంటే మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇది BGMI ప్రస్తుతానికి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ లో హ్యాండిల్ చేస్తుంది. అంటే 90 FPS లో. ఎక్కువసేపు ఆడిన తర్వాత ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయి అండ్ మొబైల్ కూడా హీట్ ఎక్కుతుంది. సో గేమింగ్ అయితే అంతగా సెట్ కాదు. అండ్ ఫ్రీ ఫైర్ ని మాత్రం 120 FPS సపోర్ట్ చేస్తుంది. ఫ్రీ ఫైర్ కి అయితే ఓకే, మీకు ఎలాంటి ప్రాబ్లం అనిపించదు. మామూలుగా ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడతారో మనకి ఇప్పటికీ తెలియదు, ఎందుకంటే నేను ముందే వీడియో చేస్తున్నాను కాబట్టి. ఇది మోస్ట్లీ ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్. నేను అనుకోవడం ఏంటంటే 35,000 దాకా రీచ్ అవుద్ది అనిపిస్తుంది ప్రైస్ ఈసారి. మీరు ఆ ప్రైస్ రేంజ్ లో గేమింగ్ కోసం చూస్తుంటే వేరే మొబైల్స్ ఉంటాయి, ఇదైతే వద్దు. నెక్స్ట్ కనెక్టివిటీ దీంట్లో 9 5G బ్యాండ్స్ ఉంటాయి. Wi-Fi 6 సపోర్ట్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4. దీంట్లో NFC లేదు, IR బ్లాస్టర్ అయితే ఉంది. USB 2.0 సపోర్ట్ తో వస్తుంది. కమింగ్ టు కెమెరాస్, 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 50 MP 3.5x టెలిఫోటో కెమెరాతో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 50 MP తో వస్తుంది. ఈ 200 MP మెయిన్ కెమెరా అన్న కదా, దీంట్లో నుంచి వచ్చే ఫొటోస్ కొంచెం ప్రాసెసింగ్ లో ప్రాబ్లం ఉందనిపిస్తుంది. కలర్స్ కూడా ఓవర్ సాచురేట్ చేస్తుంది. మీకు 1x 2x లో తీసుకోవచ్చు. పక్క పక్కన ఫొటోస్ పెడతాను చూడండి. మరి ఎర్రగా చేసేసింది నన్ను. ఓవర్ సాచురేట్ చేస్తుంది.
కాన్స్టెంట్ గా కలర్స్ అయితే లేవు, ప్రతి ఫోటోకి కలర్స్ చేంజ్ అయిపోతున్నాయి. ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఇంకా 3.5x లో మీరు టెలిఫోటో కెమెరా యూస్ చేసి తీసుకోవచ్చు. నార్మల్ ఫోటోస్ ఇవైతే పర్లేదు, బాగానే వస్తున్నాయి. కొంచెం స్మూత్ గా చేస్తుంది ఫేస్ ని మాత్రం. సో అదొకటి చెక్ చేసుకోవాలి. నార్మల్ ఫోటోనే 10x లో తీసిన ఫోటో ఇది. మామూలుగా 10x లో ఎవరు తీసుకోరు, కానీ మీకు చూపిస్తున్నాయి ఎలా ఉంటాయని. నెక్స్ట్ పోర్ట్రేట్ విషయానికి వస్తే పోర్ట్రేట్ 1x 1.5x 2x లో తీసుకోవచ్చు. 200 MP మెయిన్ కెమెరా యూస్ చేసి. అసలు సరిగ్గానే రాలేదు ఫోటోస్ ఏదో వస్తున్నాయి, ఓవర్ సాచురేట్ చేస్తుంది పోర్ట్రేట్ ఫోటోస్ కూడా. నాకైతే అంతగా నచ్చలేదు. బట్ టెలిఫోటో కెమెరాతో తీసిన 3.5x ఫోటోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఇవి చాలా బాగా అనిపించాయి నాకు. ఓవరాల్ కెమెరాస్ లో నాకు ఈ టెలిఫోటో కెమెరా పోర్ట్రేట్ ఫోటోస్ ఒకటే బాగా నచ్చాయి. మిగతావన్నీ నాకైతే అసలు ఏదోలా ఉన్నాయి. వీళ్ళు చాలా ప్రాసెసింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అవి చెక్ చేసుకోవాలి. ఇక్కడ కుక్క పిల్లలను కూడా చూడొచ్చు మీరు. బాగున్నాయి, ఎడ్జ్ డిటెక్షన్ అంతా బాగుంది. నెక్స్ట్ నైట్ టైం తీసిన ఫోటోస్. ఇవి నార్మల్ ఫోటోస్ పర్లేదు, బాగా వస్తున్నాయి. నైట్ టైం మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. నాయిస్ ఏం అంతగా లేదు, మంచిగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇవి పోర్ట్రేట్ ఫోటోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. కలర్స్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది, ఎక్కువ డీటెయిల్స్ అయితే ఉండట్లేదు, స్మూత్ గా చేస్తుంది. బట్ బాగున్నాయి చూడడానికి. నాకు సెల్ఫీ ఫోటోస్ మాత్రం చాలా బాగా నచ్చాయి. నైట్ టైం అక్కడ ఉన్న కొంచెం లైటింగ్ మంచిగా తీసుకొని ప్రాసెసింగ్ చేసి ఇవన్నీ సెల్ఫీ ఫోటోసే, పోర్ట్రేట్వి చాలా మంచిగా అనిపించింది. అసలు ఇంత మంచిగా తీస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి నైట్ టైం మాత్రం సెల్ఫీ విషయానికి వస్తే. అలానే మార్నింగ్ సెల్ఫీ ఫోటోస్ కూడా ఓకే, బాగా వస్తున్నాయి. నెక్స్ట్ మనం వీడియోస్ లోకి వెళ్దాం. మీరు వీడియోస్ ని HDR లో తీసుకోవచ్చు, నార్మల్ గా తీసుకోవచ్చు. HDR లో మాత్రం ఒక ప్రాబ్లం ఉంది. 4K 60 fps లో తీసామంటే వీడియో ల్యాగ్ అయిపోతుంది. నేను ఇది నైట్ తీసిన వీడియో, ఇది మార్నింగ్ తీసిన వీడియో, రెండు వీడియోస్ ల్యాగ్ అవుతున్నాయి. 4K 60 fps లో HDR లో తీస్తే. ఇది నెక్స్ట్ వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్ లో ఫిక్స్ చేయాలి వీళ్ళు. బట్ అదే మనం 4K 30 fps లో HDR వీడియో తీస్తే ఎలాంటి ల్యాగ్ అవ్వట్లేదు. కానీ మీకు పక్కన పెట్టి చూపిస్తా చూడండి. ఈ HDR వీడియో మరి ఓవర్ గా వైట్ గా చేస్తుంది, ఎక్కువ నాయిస్ వచ్చేస్తుంది. నా సజెషన్ ఏంటంటే నార్మల్ వీడియోనే చాలా బాగుంది. నార్మల్ గానే వీడియోస్ తీసుకోను, కానీ HDR లో అయితే వద్దు. ప్రాసెసింగ్ అనేది సరిగ్గా లేదు. ఇంకా ఫ్రంట్ టు బ్యాక్ 1080p లో పోర్ట్రేట్ వీడియో తీసుకోవచ్చు. ఒకసారి చూడండి మీరే. ఇది బ్యాక్ కెమెరా నుంచి పోర్ట్రేట్ వీడియో తీస్తున్నాను. ఓన్లీ 1080p 30 fps లో ఉంటుంది. ఒకసారి కరెక్ట్గా బ్లర్ చేసుకుంటుందో లేదో చూడండి. నేను ఇలా తిరుగుతాను, వెనక ట్రీస్ అవన్నీ ఉన్నాయి కదా, ఎడ్జ్ డిటెక్షన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. వాయిస్ డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే వస్తుంది. ఇది పోర్ట్రేట్ వీడియో ఫ్రంట్ కెమెరా నుంచి. ఎడ్జ్ డిటెక్షన్ అంతా ఉందో చూసుకొని నేను ఇలా చెయ్యి అంటే మాత్రం ఇక్కడ మిస్ అవుతుంది. మిగతా ఎక్కడైనా మిస్ అవుతుందేమో చూడండి. వాయిస్ అవన్నీ కూడా మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతున్నాయి. ఇక్కడ పోర్ట్రేట్ వీడియోస్లో కూడా మీరు గమనిస్తే సెల్ఫీలో చాలా జెట్రీస్ వస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్కి కూడా మనం కదులుతున్నప్పుడు అంతా కరెక్ట్గా లేదు ఎడ్జ్ డిటెక్షన్. కెమెరాస్లో అయితే వీళ్ళు చాలా ఆప్టిమైజేషన్ చేయాలి. నెక్స్ట్ వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్స్లో చాలా ఫిక్స్ చేయాలి. ఇది కెమెరాస్ విషయంలో నాకు అనిపించింది. అండ్ ఇంకోటి ఫోటోస్లో కొత్త ఆప్షన్ యాడ్ చేశారు. మీరు ఏదైనా ఫోటో ఓపెన్ చేస్తే AI ఎడిట్ జీనీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఎలా కావాలో ఫోటో మీరు డిస్క్రైబ్ చేసి దాని తగ్గట్టు చేస్తుంది. ఇక్కడ నేను యాడ్ ఫ్లాష్ మీ బిసైడ్ మీ అని పెట్టా చూడండి. ఫ్లాష్ మ్యాన్ వచ్చేసాడు. సో ఇలా కొన్ని ఉన్నాయి ఫోటోస్ లో ఇన్బిల్ట్ గా యూజ్ అయ్యేటివి. అండ్ ఆల్సో AI ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. మీరు సెటింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, నెక్స్ట్ AI ఉంటుంది. దాంట్లో అన్ని AI ఫీచర్స్ ఉంటాయి. ఫైనల్ గా సాఫ్ట్వేర్ ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Realme UI 7.0 తో వస్తుంది, లేటెస్ట్ వర్షన్. 3 year Android అప్డేట్స్ ఉంటాయి, 4 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. బ్లోట్వేర్ అయితే ఉంది చాలా, మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్ని. సో ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా యాప్ లాక్ ఉంటుంది, యాప్స్ మీరు హైడ్ చేసుకోవచ్చు, క్లోన్ యాప్స్ ఉంటుంది, కస్టమ్ డైలర్ తో కూడా వస్తుంది. మీరు కాల్ రికార్డ్ చేసిన అవతల వాళ్ళకి అయితే వినిపించదు. ఇది టోటల్ గా Realme 16 Pro Plus గురించి నా ఎక్స్పీరియన్స్. ప్రస్తుతానికి దీని ప్రైస్ ఎంతో నాకు తెలియదు. నేను అనుకోవడం 35,000 రీచ్ అవుద్ది అనిపిస్తుంది. ఎందుకంటే పోయినసారి Realme 15 Pro Plus 30,000 పెట్టాడు. ఈసారి ర్యామ్ కాస్ట్లు పెరిగాయి, స్టోరేజ్ కాస్ట్లు పెరిగాయి. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే మనం ఇంకో 5,000 ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ చూడాలి ఎంత పెడతారో. మోస్ట్లీ ఈ Realme నెంబర్ సిరీస్ అంతా ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్సే. ఆన్లైన్ లో చాలా తక్కువ మంది కొంటారు. ఆఫ్లైన్ లో ఏంటంటే వచ్చే వాళ్ళని పట్టుకొని అమ్మేస్తారు వీళ్ళు. ఫైనల్ గా మరీ ఎక్కువ ప్రైస్ ఉంటే అక్కడ చాలా మంచి మొబైల్స్ ఉంటాయి, దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలానే వీడియోని లైక్ కూడా చేయండి. కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అక్కడ. అలానే హైప్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాంటి జెన్యూన్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ విజిట్ చేస్తా ఉండండి మన ఛానల్ని. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్